విషయం మనకి గత 10 రోజులుగా నడుస్తూ ఉంది. ఏదైతే ఈ బచ్చలకూరి జోసెఫ్ విషయం గత 10 రోజులుగా నడుస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్షుణ్ణంగా దీన్ని పరిశీలిస్తూ ఉంది. ఇందులో భాగంగానే అతనికి యూఏపీఏ యాక్ట్ అమలు పరిచి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అవ్వలేదు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అవ్వచ్చు. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం ఈ దేశ ద్రోహుల పట్ల చాలా సమర్థవంతంగా వారిని ఎదుర్కోవడంలో కావచ్చు, వారిని శిక్షించడంలో కావచ్చు, వారిపై కేసులను అభియోగాల్ని కోర్టుల పరిధిలో పెట్టేటటువంటి భాగంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం చాలా సమర్థవంతంగా ఇక్కడ పనిచేస్తుంది. ఇంకా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఎందుకు జోక్యం చేసుకోవాలి సార్? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పనిచేస్తే ఇట్లాంటి వారి ఆటంతా కట్టిస్తూ ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇదివరకు మీరు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కనుక చూసుకుంటే ఒక పాన్ మూవీ చూసినట్టు ఉండేది. ఈరోజు ఎలా ఉంది? ఒక్కొక్కడికి అంటే ఇంకా ఎక్కడక్కడ కొన్ని ఉన్నాయి. చాలా పెద్దవాడు మాట్లాడారు, మీరు పెద్దవాడు మాట్లాడారు. పౌర్ణ మూవీ చూసిన దానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విభాగానికి సంబంధం ఏంటి సార్? అంతే బూతులు కదా సార్, వాళ్ళు అంతే బూతులు, అంతే మార్ఫింగ్లు. మీరు చూడలేదా? 2019 నుండి 2024 వరకు మా మహిళలపై ఎన్ని మార్ఫింగ్ వీడియోలు వేశారో మీరు చూడలేదా? సాక్షాత్తు రామ్ గోపాల్ వర్మ అనేటటువంటి ఒక అనకూడదు, టీవీ ఛానల్లో కూర్చొని అనకూడదు కాబట్టి అనడం లేదు. ఏం చేశాడు సార్? మా పార్టీ కార్యకర్తలు 3 మహిళలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఏం చేశారు సార్? వీళ్ళు మార్ఫింగ్ చేస్తాడా ఫోటోలు, బూతులు రాస్తాడా రామ్ గోపాల్ వర్మ అనేటటువంటి ఒక ప్రొడ్యూసర్? మరి దాని మీద 5-6 సార్లు అతను కోర్టు వాయిదాలకు కూడా వెళ్ళాడు. ఆ తర్వాత మరి స్టే తెచ్చుకున్నట్టున్నాడు. డైరెక్టర్ అనుకుంటా కదా సార్, ఆయన చూస్తే మరి ఆయన డైరెక్టర్ అనుకుంటా. డైరెక్టర్ అదే ప్రొడ్యూసర్ కూడా ఒకటి ఉంది కదా ఆయనకి, ఏదో ఉంది, ఆర్జీవి డెన్ అని. ఓకే రైట్. సో ఇట్లాంటివన్నీ కనపట్లేదా? ఇంకొక విషయం చెప్పాలి సార్ ఇక్కడ. ఇంకొక విషయం ఏంటంటే, టీడీపీ యాక్టివిస్ట్ అని మా పార్టీ పేజ్ ఒకటి ఉంది. ఆ పేజ్లో జగన్మోహన్ రెడ్డి స్పూఫ్గా ఒక అతను వీడియోలు చేస్తూ ఉంటాడు. ఆ వీడియోలు చేస్తూ ఉంటే నిన్నటి మొన్నటి నుండో పొరపాటున ఒక భారతీరెడ్డి గారి ఇమేజ్ లాగా ఒక లేడీ మాట్లాడిందట. భారతీరెడ్డి గారి లాగా ఒక లేడీ మాట్లాడిందట. దానికి పేర్ని నాని వచ్చేసి చూపిస్తూ ఉన్నాడు సార్. ఎంత అన్యాయం, ఎంత దారుణం అని. వ్యూహం సినిమా ఏంటి సార్? వ్యూహం సినిమాలో మా నారా లోకేష్ గారిని చూయించిన సన్నాసి ఎవడు? అప్పుడు ఏమైపోయినాయి ఈ నోర్లు? లక్ష్మీస్ ఎన్టీఆర్ అని చెప్పి ఒక సినిమా తీసి లోకేష్ గారిని ఉద్దేశించి ఒక క్యారెక్టర్ని పెట్టి చంద్రబాబు నాయుడు గారిని పోలిన మనిషిని పెట్టి చేసినవన్నీ మర్చిపోయారా? కమ్మరాజ్యంలో కడప రెడ్లను కూడా తీసినట్టున్నారు. అది కూడా చెప్పబోతున్నాం. కమింగ్ దేర్. కమ్మరాజ్యంలో కడప రెడ్లు అని ఒక సినిమా చేసి దాని కోర్టు ఆర్డర్ ఇస్తే పేరు మార్చి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, బ్రహ్మణి గారిని, ఆ తర్వాత మా భువనేశ్వరి గారిని, పవన్ కళ్యాణ్ గారి భార్యని వాళ్ళు ఒక ఇమేజ్ పెట్టేసి చిత్రీకరించినప్పుడు సమ్మగా ఉందా? ఇప్పుడు నొప్పి పుడతా ఉందా? సార్, ఇప్పుడు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక డైలాగ్ ఉంది సార్. మనం బాగున్నప్పుడు విలువలు మాట్లాడి నాకిపోయినప్పుడు లెక్కలు మాట్లాడకూడదు అనేది ఒక విలువల ఒక ఇది ఉంది, ఒక డైలాగ్. ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు వాళ్ళు చేసిన తప్పే రిజైండర్ ఇచ్చారు. ఆ టీడీపీ యాక్టివిస్ట్ అనే పేజ్లో రిజైండర్ కూడా ఇచ్చారు. పొరపాటున ఎడిటర్ చూసుకోకపోవడం వల్ల ఇది జరిగింది అని ఒక రిజైండర్ ఇచ్చారు. మీరు సినిమాలు తీశారు కదా మా నాయకుల మీద, అప్పుడు నొప్పి పుట్టలేదా? లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మరాజ్యంలో కడపరెడ్లు, వ్యూహం, మీ బొంద, ఇట్లాంటి సినిమాలు తీసి మా నాయకుల్ని మీరు క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చా? ఒక చిన్నది 10 సెకండ్ల వీడియోకి మీరు అల్లాడిపోతారా ఈరోజు? సో కర్మ ఇస్ బూమరాంగ్ అనేటటువంటి ఒక సామెత ఉంది. మీరు అవన్నీ రెడీగా చూసుకోవాలా. ఏది మనం ఇచ్చామో అదే వెనక్కి వస్తుంది. మీరు సినిమాలాగా కాదు సార్, మీరైనా లేదంటే వైఎస్ఆర్సీపీ అయినా సినిమాలాగా చూడాలి కదా. ఎందుకంటే వాళ్ళు సినిమాలు చూశారు సార్. సినిమాలాగే చూడాలి సార్. నేను ఒక విషయం చెప్తా. మా నేతల్ని పోలిన పేర్లు పెట్టి, మా నేతల్ని పోలిన వీడియోలు పెట్టి, వాళ్ళ మనుషుల్ని పెట్టేసి పప్పు లాంటి అబ్బాయి అన్నప్పుడు మీరు సమ్మగానే ఎంజాయ్ చేశారు కదా సార్, బాగానే. మరి ఇప్పుడు ఒక చిన్న క్యారెక్టర్కి ఏమైపోయింది? మీకు చిన్నదే కదా, హారతి అని అన్నారు, దానికి ఏంటి నొప్పి ఏంటి?
రామ్ గోపాల్ వర్మ తీసినప్పుడు మీరు ఎందుకు ఎంజాయ్ చేశారు? మీ సోషల్ మీడియా పేజీల్లో వాడి సినిమాని ఎందుకు ప్రమోట్ చేశారు? ఈ రోజు ఎందుకు బాధపడతా ఉన్నారు? ఆ రోజు బాధపడిన వాళ్ళకి ఈ రోజు బాధపడేటటువంటి అర్హత లేదు. ఆ రోజు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఈ రోజు కూడా ఎంజాయ్ చేయాలి. మరి ఇది కూడా స్కిట్ లాగానే చూడాలి. Right. చంపేస్తాం, Right. రప్ప రప్ప నరుగుతాం, ఆ క్యారెక్టర్ చేసిన వాళ్ళని చంపుతాం అనేటటువంటి మాటలు ఎందుకు వస్తా ఉన్నాయి? రైట్. వంశీ గారు మీతో మళ్ళీ మాట్లాడతాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, యా, యా, లక్ష్మణ్ గారు, యా. ఒక నిమిషం అవకాశం ఇవ్వండి. సార్. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మహిళల్ని ఎవరు కించపరిచినా కానీ తప్పే, ఎవరైనా కానీ చేయకూడదు. టీడీపీ యాక్టివిస్ట్ అనేటటువంటి పేజ్లో రీజాయింటర్ ఇచ్చారు పబ్లిక్గా. మేము చూసుకోలేదు, చూసుకోకపోవటం వల్ల అది వచ్చింది, తర్వాత వెంటనే తెలుసుకొని డెలీట్ చేశామని రీజాయింటర్ ఇచ్చారు. కోర్టు ఆదేశాలు ఇచ్చినా కానీ యూట్యూబ్లో ఇంకా వీడియోలు ఉన్నాయి కదా సార్. ఒక సినిమా 2.5 గంటల సినిమాకి ఎంజాయ్ చేసిన వీళ్ళు 10 సెకండ్ల స్కిట్ తట్టుకోలేకపోతా ఉన్నారా? రైట్. నేను మళ్ళీ మాట్లాడతాను. మోహన్ రెడ్డి గారిని. ఎస్ మోహన్ రెడ్డి గారు రీజాయిన్ అయ్యారు. ఒకసారి ఆయనతో మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏదో వంశీ గారు బాగా చెప్తున్నారు, కొద్దిగా చూపిద్దాం ఉన్నట్టుగా ఒకసారి. 10 నిమిషాలు తీసినారు, డబ్బులు ఇచ్చినారు, వాళ్ళు ఎన్ని ఇచ్చినారు అతని నోటితో చెప్పిందే చూస్తే క్లియర్గా వినబడతలేదు సార్, క్లియర్గా వినబడతలే. మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు మీరు చెప్పండి, పర్లేదు. క్లియర్గా వినబడతలేదు. నాకు వినిపిస్తే మీకు వినపలేదా? వినబడతలేదు సార్. వినబట్ల మీ ఇంటర్నెట్ ఏదో ఇబ్బంది ఉన్నట్టు చూసుకోండి. పర్లేదు. డిజిటల్ కార్పొరేషన్ నుండి కోట్ల రూపాయలు ఇచ్చారు రామ్ గోపాల్ వర్మకి. 2,000 ఇచ్చినారంటే ఇతనికి డబ్బులు ఇచ్చేది లోకేష్ బాబు అంట. లోకేష్ బాబు గారితో డైరెక్ట్ కలిసినారంట. రుజేపు ఉండబ్బా, మన నీ కోరస్ ఏంది ఆ తందానా తానా తెన్నానా అనేది రుజేపు ఉండు. తర్వాత నేను మాట్లాడలేదు కదా. ఆ వేళ చేయించినటువంటి క్యాండిడేట్ ఇతను. రెండోది మీ సినిమా గురించి పదే చెప్తున్నారు వంశీ గారు. అబ్బా అనుభవించినారు, ఆలోచించినారు, ఆ రోజు ఎంజాయ్ చేసినారు, ఈ రోజు 10 నిమిషాలు ఎంజాయ్ చేయలేకున్నారు అని. మరి ఎంజాయ్ చేయాల్సింది అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆడ ఎంజాయ్ చేయకుండా ఇక్కడ వచ్చి ఏడ్చినారు. సేమ్ అదే అనుకోవచ్చు కదా మనం కూడా. మనకున్నప్పుడు ఒకటి, వేరే వాళ్ళకున్నప్పుడు ఒకటి. ఇంకా ఇంతసేపు వంశీ గారు మీరు ఆయన అంటే కంటిన్యూ మాట్లాడినివ్వండి, తర్వాత మీరు డిఫెన్స్ చేద్దరు. ఆయన అంటే మాట్లాడినివ్వండి, ఆయన మాట్లాడినివ్వండి. ఎస్, కంటిన్యూ చేయండి. మరి ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మీరు మాట్లాడినా నేను మాట్లాడినా మహిళలు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడినా తప్పే. ఫస్ట్ మాట్లాడింది మీరు ఎవరు? షర్మిల గారిని బాలకృష్ణ గారి ఆఫీస్ నుండి ఫస్ట్ మాట్లాడింది మీరు, కంప్లైంట్ పెట్టింది ఫస్ట్ మేము. మహిళల పైన మొట్టమొదటి మొదలు పెట్టింది మీరు చేసిన తర్వాత మా పార్టీకి సంబంధించి ఎవరు చేయలేదు. ఎవరో బయట చేసిన వాళ్ళందరినీ తీసుకొచ్చి మాకు కల్పించి మాట్లాడుతున్నారు. వీళ్ళు డబ్బులు పెట్టి పెంచి పోషిస్తున్నారు. వీళ్ళు ఐటీడీపీ నుండి వీళ్ళకి సంబంధించి వివేకం అనే సినిమా తీసి, ఆ వివేకం సినిమాలో భారతమ్మను జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ